వెల్కమ్ టు బీవీఆర్ ప్రాపర్టీస్. సో మీరు ఎవరైనా హైదరాబాద్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లో ఓపెన్ ప్లాట్స్ చూస్తుంటే మీరు గూగుల్లో బీవీఆర్ రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేసినా ఆర్ బీవీఆర్ ప్రాపర్టీస్ సెర్చ్ చేసినా మన వెబ్సైట్ వస్తుందండి. హైదరాబాద్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లో మీరు రీసేల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ హెచ్ఎండి డిటిసిపిల్లో అయితే మోస్ట్ ఆఫ్ ది వెంచర్లో ప్రతి వెంచర్ లొకేషన్స్ లేఅవుట్ ప్రైసెస్ అండ్ అదేవిధంగా వెంచర్ డీటెయిల్స్ కూడా మీరైతే క్లియర్గా మన వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. మెయిన్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్ సేల్ చేయాలన్నా మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఫ్రీగా అయితే పోస్టింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ మనకి పాటీ గన్నాపూర్ ఏదైతే ఉందో, పాటీ గన్నాపూర్ అంటే ఇది మనం కనుక చూస్తే ఇదంతా ముంబై హైవే NH65 అంటే పటాన్ చెరువు దాటిన తర్వాత పటాన్ చెరువు టు శంకర్పల్లికి వెళ్ళేటువంటి రోడ్ అయితే ఉంటుంది. పటాన్ చెరువు టు శంకర్పల్లి వెళ్ళేటువంటి రోడ్ ఉంటుంది. సో ఈ పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి వెళ్ళే రోడ్లో మనకి 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత పటాన్ చెరువు నుంచి శంకరపల్లి రోడ్లో 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఓఆర్ఆర్ కర్దనూరు మనకి లెఫ్ట్ సైడ్లో మనకి పాటీ గన్నాపూర్ అయితే ఉంటుందండి. సో ఇదంతా కూడా పాటీ, ఇదంతా కూడా గన్నాపూర్. ఓఆర్ఆర్ దగ్గరగా పాటీ ఉంటుంది. గన్నాపూర్ వచ్చేసి నెక్స్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. విశాఖ రోడ్ అండి, మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ విశాఖ రోడ్ అనేది ఉంటుంది ఈ పటాన్ చెరువు శంకరపల్లి రోడ్ నుంచి. సో ఈ విశాఖ రోడ్లో పాటీ గన్నాపూర్ ఏరియాలో సో ఈ ఏరియా అంతా కూడా మనం కనుక చూస్తే జీపీఎస్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ నేమ్స్ నేను ప్రజెంట్ చేయట్లేదు. డిఫరెంట్ కంపెనీస్లో విల్లా ప్రాజెక్ట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అయితే బాగా నడుస్తుంది. ఓఆర్ఆర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అదేవిధంగా మనకి రేడియల్ రోడ్ 7 విచ్ ఈజ్ కనెక్టింగ్ ఫ్రమ్ లింగంపల్లి నేను చూపిస్తాను. సో ఇక్కడ లింగంపల్లి నుంచి స్టార్ట్ చేసి తెల్లాపూరు, నల్లగండ్ల, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2, అదేవిధంగా మోకిలా నుంచి మళ్ళీ శంకరపల్లి పటాన్ చెరువు రోడ్డు. సో శంకరపల్లి మోకిలా రోడ్డు కనెక్ట్ అయ్యేటువంటి రేడియల్ రోడ్ 7కి కూడా చాలా 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏరియా ఇటు రేడియల్ రోడ్ 7కి. సో ఇది రేడియల్ రోడ్ 7 అండి. రేడియల్ రోడ్ 7 నుంచి 200 ఫీట్ రోడ్డు. మళ్ళీ ఇది వచ్చేసి పటాన్ చెరువు టు శంకరపల్లి రోడ్డు. సో ఈ రెండు రోడ్లను కనెక్ట్ చేసుకున్నట్టు ఉన్నటువంటి ఏరియా ఈ రోడ్ వచ్చేసి విశాఖ రోడ్ ఉంటుంది. 200 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాను. సో ఈ రోడ్లో వచ్చేసి మనకి ఈ రోడ్కి జస్ట్ ఇన్సైడ్ 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ 200 ఫీట్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పాటీ గన్నాపూర్ విలేజ్కి ఏపీఆర్ విల్లాస్కి జస్ట్ బిసైడ్ మనకు ఒక వెంచర్ అయితే ఉంది. ఇది మనకి ఈ 200 ఫీట్ రోడ్ నుంచి ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ నుంచి మనకి అగైన్ మళ్ళీ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. ఇది యాజ్ పర్ ప్లాన్లో అయితే మనకి 60 ఫీట్ రోడ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి వెంచర్ మనకి భాష్యం డైమండ్ కౌంటీ HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఈ వెంచర్లో ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. మీరు చుట్టుపక్కల కనుక చూస్తే అన్నీ కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్. సో ఇటు పక్కన చూసుకుంటే ఏపీఆర్ వాళ్ళు, ఇటు పక్కన చూస్తే BHL మైఫియర్ సన్ రైజ్, ఇలా అన్ని విల్లా ప్రాజెక్ట్స్. అండ్ ఈ వెంచర్కి వచ్చే రోడ్ అయితే ఉందో ఈ రోడ్ అగైన్ మనకి వెళ్ళి మళ్ళీ వెలిమిల రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది, మనం చూడొచ్చు. సో పాటీ విశాఖ రోడ్ నుంచి పాటీకి, సో విశాఖ రోడ్ నుంచి మళ్ళీ వెలిమిల రోడ్డుకి, అండ్ విశాఖ రోడ్ నుంచి మళ్ళీ వెలిమిలాకి. సో ఈ వెలిమిల పాటీ రోడ్డుకి మిడ్లో కనెక్టివిటీ రోడ్ అండి. ఈ రోడ్డుకి అయితే వెంచర్ అయితే ఉంటుంది. 200 ఫీట్ రోడ్, 2 సైడ్ 100 ఫీట్, మిడిల్లో 40 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఉంటుంది. ఈ 200 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 900 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ వెంచర్ అయితే ఉంటుంది. ఈ వెంచర్లో మన దగ్గర కొన్ని ప్లాట్స్ రీసేల్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో చూద్దాం. సో జీపీఎస్లో నేను మీకు రోడ్ కనెక్టివిటీస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ జంక్షన్ వచ్చేసి కర్దనూరు ఏరియా అంటే ఓఆర్ఆర్కి జస్ట్ బిహైండే ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు వెళ్తారు. అదే మీరు బ్యాక్ సైడ్ వెళ్తే పటాన్ చెరువు రోడ్డు హైవేకి అయితే వెళ్ళిపోతారు, NH65 ముంబై హైవేకి. అదేవిధంగా ఈ జంక్షన్ నుంచి స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే మనకి శంకరపల్లి అయితే వెళ్తారు. ఫ్యూచర్లో ఇక్కడ ఎగ్జిట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే చాలా అయితే ఉందండి. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 2A ఆర్ 3A సేమ్ లైక్ 4A ఎలా వచ్చిందో అలా. సో ఈ రోడ్ నుంచి మనకి ఇదంతా మనం చూస్తున్నంత కూడా ఇది విశాఖ రోడ్ అండి. సో ఇదంతా కూడా ప్రాజెక్ట్స్ నేను జీపీఎస్లో చూపించినటువంటి సో ప్రాజెక్ట్స్ ఇవన్నీ విల్లా ప్రాజెక్ట్స్. నేను ఫారెన్ కంపెనీ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్. జస్ట్ మనకి విశాఖ రోడ్లో ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్కి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ విల్లా ప్రాజెక్ట్స్ అండి. నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్లో మనకి లివింగ్ కూడా అయితే ఈ ప్రాజెక్ట్స్లో వస్తుంది. ఆల్రెడీ కొన్ని
ప్రాజెక్ట్స్లో బిహెచ్ఎల్ మై4 సన్రైజ్ విల్లాస్ వీటన్నిటిలో కూడా కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యి లేవబుల్ అయితే ఉంటున్నారు. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా విశాఖ రోడ్లో ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్కి జస్ట్ నియర్ బై ఉన్నటువంటి వెంచర్ మనం ప్రజెంట్ చేసింది. జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచరు ఈ విశాఖ రోడ్లో. అండ్ ఏదైతే మనకి విశాఖ రోడ్లో మనం మన 2 ఇయర్స్లో చాలా ప్రాపర్టీస్ అయితే అమ్మాము. సో మనం వచ్చేసి 30 to 35 రేంజ్ నుంచి కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వెంచర్లో ఈ రోడ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 55 దాకా కూడా ప్రతి స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుంది. సో ఈ విశాఖ రోడ్ నుంచి ఇప్పుడు ఏదైతే రోడ్ చూస్తున్నానో ఇది ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి పార్టీకి అయితే వెళ్తుంది. ఈ రోడ్ నుంచి మనం ఎగ్జాక్ట్గా 800 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో భాష్యం డైమండ్ కౌంటీ అనేది మనకి అయితే కనిపిస్తుంది. సో ఇదైతే వెంచర్ అండి. సో వెంచర్లోకి వచ్చి చూసి ఇదంతా కూడా ఓల్డ్ వెంచరు. సో బట్ స్టిల్ మెయింటైన్ చేస్తున్నారు. అసోసియేషన్ ఫామ్ అయ్యారు. సో ఇదంతా కూడా రీసెంట్గా అసోసియేషన్ ఫామ్ అయ్యి వెంచర్ అయితే మెయింటెనెన్స్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఈ వెంచర్లో సాయిల్ కూడా వచ్చేసి మొత్తం రెడ్ సాయిల్ అండి. మీకు చూసి పక్కన చూసినంతా కూడా ఏపీఆర్ విల్లాస్ పక్కన మాకు కనిపిస్తుంది అంతా కూడా. సో ఈ వెంచర్ కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో అయితే ఉంటుంది. ఈ వెంచర్ ముందు ఉన్నటువంటి రోడ్డు మీకు ఆల్రెడీ జీపీఎస్లో చెప్పిన విధంగా వన్ సైడ్ విశాఖ రోడ్ నుంచి పార్టీకి వెళ్ళే 100 ఫీట్ రోడ్ నుంచి కనెక్ట్ అయ్యే రోడ్ నుంచి మళ్ళీ విశాఖ రోడ్ నుంచి వెలుమలకు కనెక్ట్ అయ్యే రోడ్ మిడిల్లో కనెక్టివిటీ రోడ్కి అయితే ఈ వెంచర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ వెంచర్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ సో ఎవరికైనా ఈ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ చూసే ఈ వెంచర్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే పార్టీ గణపూర్ కానీ విశాఖ రోడ్ కానీ గోల్డెన్ ట్రయాంగిల్ కానీ కొండకల్ కానీ సో అది లహరి రిసార్ట్స్ కానీ బానూరు కానీ సో విస్నాపూర్ కానీ ఎక్కడ ప్లాట్స్ కావాలన్నా రీసేల్ ప్లాట్స్ కావాలన్నా మీరు బీవీఆర్ రియల్ మార్కెటింగ్స్ని అయితే కాంటాక్ట్ చేయండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ సర్కిల్లో కానీ సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఫర్ రీసేల్ ప్లాట్స్ ఆర్ మీరు ప్లాట్స్ అమ్మాలన్నా కూడా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ ఏదైతే చూసినా ఇవన్నీ కూడా ఈ వెంచర్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అండి. సో చూసారు కానీ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ రీసేల్ ప్లాట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. థ్యాంక్ యూ.